అందరికీ నమస్కారం. నిన్నటి దినంన ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఒక సర్వేర్ కిషోర్ గారి అవినీతి బయటపడడమైంది. దానికి సంబంధించి ఒక విషయం, రామేశ్వరానికి సంబంధించిన బద్వేలి బాలమున్ రెడ్డి అనే వ్యక్తి సర్వే సర్టిఫికేట్కు అతని ఇల్లు ఏదైతే నివసిస్తున్నాడో ఆ ఇంటికి సర్వే సర్టిఫికేట్ కోసం అప్లై చేసినాడు. అప్లై చేసిన తర్వాత ఆ బాలమున్ రెడ్డి వద్ద నుంచి అతను ఈ సర్వేరు 1000 రూపాయలు చలానా కోసం వసూలు చేసినాడు. సర్వే ఆ ఇంటికాడికి పోయినాడు. పోయి చూసుకొని వచ్చిన తర్వాత నాకు సర్వే సర్టిఫికేట్ ఇవ్వమని అడిగినాడు బాలమున్ రెడ్డి, బద్వేలి బాలమున్ రెడ్డి. రిటైర్డ్ ఇతను లెక్చరర్ బాలమున్ రెడ్డి అనే అతను. ఈ బాలమున్ రెడ్డితో ఆయన నాకు 5000 రూపాయలు ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తే 5000 కావాలని అడిగినాడు. అప్పుడు నన్ను అప్రోచ్ అయినాడు ఈ బాలమున్ రెడ్డి. బంగారెడ్డి ఈ విధంగా నన్ను 5000 రూపాయలు ఈ సర్వేర్ అడుగుతున్నాడు సర్వే సర్టిఫికేట్ కోసం పోతే అని చెప్పినాడు. సార్ నేను ఈవినింగ్ పోయి కమిషనర్ గారితో మాట్లాడతా అని చెప్పి పోయే ముందరగా పురసేవకు పోయినా. అంటే మున్సిపల్ ఆఫీసులోనే ఈ పురసేవ అనేది ఉంటుంది, ముందర పన్నులు కట్టే ఆఫీసు, దాంట్లో పురసేవ అంటారు దాన్ని. ఆ దాంతో పోయినాము, నేను గురు పోయినాం, మా కాజా వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ కాజా, ముగ్గురం కలిసి పోయినాం. పోయి పురసేవలో ఎంక్వైరీ చేసినాం ఈ బద్వేలి బాలమున్ రెడ్డికి సంబంధించి చలానా 1000 రూపాయలు కట్టినాడా లేదా అని. అన్న ఈ నెలలో ఓవరాల్గా 2 మాత్రమే చలానాలు కట్టినారు. ఈ నెలలో సర్వే సర్టిఫికేట్కు సంబంధించి 2 మాత్రమే చలానాలు కట్టినారు అని చెప్పినారు. అదే విషయాన్ని తీసుకొని వచ్చి కమిషనర్ దగ్గరికి పోయి మాట్లాడినాం మేము ముగ్గురం కలిసి. సార్ ఈ సర్వేరు పిలిపియండి, పిలిపిస్తే ఇతని కొన్ని విషయాలు అడగాల్సినది ఉంది అని అంటే కమిషనర్ గారు వాళ్ళని పిలిపించి మేము ప్రస్తావిస్తే నేను తీసుకోను, నాకు అవసరం లేదు, నేను 5000 అడగలేదు అని చెప్పినాడు. ఆ ఇంటి ఓనర్లను పిలిపించినాం, ఆ ఓనర్లతో కూడా చెప్పించినాం 5000 నన్ను అడిగినాడని. ఆ ఫైల్ తెప్పియమని అంటే అప్పుడు ఆ ఫైల్ కమిషనర్ తెప్పించినాడు. దాంతో ఫేక్గా చలానా ఉంది, రసీదు ఉంది, ఫేక్ రసీదు. దానికి తోడు కమిషనర్ గారిది ఫోర్జరీ సంతకం చేసినాడు. అంటే ఈ ఫైళ్ళన్నీ కూడా కమిషనర్ దగ్గరికి రావు, అతనే ఫోర్జరీ సంతకాలు, ఫోర్జరీ చలానాలు అన్ని కట్టి ఇష్యూ చేస్తున్నాడు. ఒక ఎంప్లాయ్ గతంలో ఎప్పుడు ఇట్లాంటివి జరగలే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని లక్షల రూపాయలు దీంతో అవినీతి జరిగింది, గతంలో లేదు. ఇప్పుడు మాత్రమేంది, మా పెద్ద ఆయన ఎమ్మెల్యే గారు వరదరాజుల రెడ్డి గారు ప్రమాణాలు చేపిస్తారు. ఏ ఆఫీస్కు పోయి ప్రతి ఆఫీసులో ప్రమాణాలు చేపించినాడు. ఎక్కడికి పోయినా పెద్ద ఆయన ప్రమాణాలు. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏ ఒక్క ఆఫీసులో అయినా సరే అవినీతి లేని ఆఫీసు పేరు నువ్వు చెప్పగలుగుతావా? నీకు ఇది సవాల్ పెద్ద ఆయన. ఏమైనా అవినీతి జరుగుతూ ఉంటే మళ్ళా అవినీతి లేని ప్రొద్దుటూరు చేస్తా అంటావు. ఎక్కడ చేస్తున్నావు? ఎక్కడ అవినీతి నిర్మూలన ఎక్కువ అయింది. ఆ రోజు 2000 తీసుకునే వాళ్ళు ఈరోజు 5000, 10,000, 20,000 తీసుకుంటున్నారు. నేను ఎమ్మెల్యే అయితే ఈ ప్రొద్దుటూరులో అవినీతి జరగదు అని చెప్పినావు. కళ్ళ ముందర చూపిస్తున్నాం, సస్పెండ్ కాబోతున్నాడు ఇతను సర్వేరు. కమిషనర్ సంతకాలే ఫోర్జరీ చేసినారు. తోటి ఎంప్లాయ్, సాటి ఎంప్లాయ్ ఓ మెమో ఇచ్చినాడు. మెమోకి ఈరోజు ఆయన రెస్పాండ్ అయ్యేది ఒకటి, దానిపైన వివరణ ఇవ్వబోతాడు, దానిపైన
సస్పెండ్ చేయాలనే మా డిమాండ్ కూడా. సస్పెండ్ అవుతాడు కూడా, డిమాండ్ కాదు, 100% సస్పెండ్ అవుతాడు ఈ విషయంలో. కమిషనర్ది ఫోర్జరీ సంతకము, అట్లనే చలానా ఫేక్ చలానాలు. దీనికి ఏం సమాధానం చెప్తావు పెద్దయినా? అవినీతి ఉందా లేదా ప్రొద్దుటూరులో? రిజిస్టర్ ఆఫీస్లో లేదా? ఎవరి మీద ప్రమాణాలు చేయాలా? విపరీతంగా బియ్యం దొంగైపోతున్నాయి. మీ వాళ్ళే వ్యాపారాలు చేస్తున్నారు. డీలర్లను పిలిపించి ప్రమాణాలు చెప్పి ఎవరికి భాగస్వామ్యం ఉంది దీంట్లో తెలుదా? అన్నీ తెలిసి మౌనం. ఇంకొకటి, ఎగ్జిబిషన్లో దోచుకున్నారు ప్రజలది, నిలువు దోపిడి. 100 రూపాయల టికెట్ లోపల 150 రూపాయలు తిరిగిన దానికి ఈ రోజుటికి 4 కోట్లు సంపాదించినారు. ఎగ్జిబిషన్లో 4 కోట్లు సంపాదించి ఇప్పటికి ఇంకా 40 లక్షలు మున్సిపాలిటీకి కట్టాల. ఈ రోజుటికి 45 రోజులు టైం ఎగ్జిబిషన్ జరుపుకునేదానికి. ఈ రోజు 2 నెలలు అవుతుంది, దగ్గర 2 నెలలు అయినా జరుపుతున్నారు యథేచ్ఛగా నీ పేరు చెప్పి. ఇంకొకటి, టెండర్ల విషయం. శెట్టిపల్లె ప్రభాకర్ అన్న ఒక టెండర్ పార్టిసిపేట్ వేరే వాళ్ళతో చేపిస్తే ఆ టెండర్ను డిస్క్వాలిఫై చేయించేదానికి నానా యాగలు పన్నావు, మినిస్టర్లతో ఫోన్లు చేయించావు. ఆ టెండర్ ఎవరైతే ఆ టెండర్దారుడు ఉన్నాడో మన ఆర్లగడ్డ అతనికి, ప్రభాకర్ అన్న ఆర్లగడ్డ అతనితో మాట్లాడుకుంటే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళను వేరే మినిస్టర్ల ద్వారా వాళ్ళను విపరీతమైన ప్రెషర్ పెట్టించి దాన్ని రద్దు చేయించే కార్యక్రమం చేస్తావు. ఎందుకు? నీ కొడుకు భాగం ఉంది. 5% ఎక్సెస్ చేసినారు వర్కు, కోట్ల రూపాయల వర్క్ అది. అదే ప్రభాకర్ అన్నది డిస్క్వాలిఫై చేయించకపోతే లెస్లో ఉంది. ప్రభాకర్ అన్నకు సంబంధించిన వాళ్ళకి వర్క్ వస్తుంది. కావాల్సి డిస్క్వాలిఫై చేయించినావు, కోట్ల రూపాయల వర్కులు, 5% ఎక్సెస్. అదే మున్సిపాలిటీలోనే ఏదైనా పంచాయతీ ఆఫీసులోనో చిన్న 5 లక్షలతో 10 లక్షల వర్కు ఎవరన్నా చిన్న కాంట్రాక్టర్లు వేసుకుంటే, రేట్లకు వేసుకుంటే ఏం చెప్తావు? ఏందయ్యా రేట్లకు వేసుకున్నారు, లెస్సులు పడాలా అంటావు. ఇప్పుడు అది ఎక్సెస్ పడింది, అది రద్దు చెప్పి మళ్ళీ టెండర్ పిలిపిస్తే అర్థమవుతుంది పెద్ద ఆయన.